सर्वभयदा भक्तनम्रां भवानी श्रीविद्यां सकल सुरनुतां सर्वसंपत्प्रदात्री तद्धि तत्तद्दिन्द तद्धि तत्तज्जन्द माहेश्वरी महाकाली पाहि सृष्टिलये करी माहेश्वरी महाकाली पाहि सृष्टि సన్మానం చేయడానికి అలాగే వాళ్ళ యొక్క కళని ప్రతిభని కనబరచడానికి ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఇది సుమారుగా 30 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 2 నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది మనం కండక్ట్ చేసుకుంటాం. అదే ప్రత్యేకత. అయితే ఈ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే అన్ని కళలతో కూడినటువంటి పెయింటింగ్, చిత్రీకరణ అన్నీ కూడా ఒక చిత్రకారుడికి అయితే సాధ్యమవుతుంది. అంటే సూర్య చంద్ర సూర్యుడు చంద్రుడు లాంటి వాడు పేరులోనే పెట్టాడు ఆయన. కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, కల్చరల్ సాంస్కృతికము, సోషల్ సర్వీస్ సామాజిక సేవ. సాంస్కృతికాన్నే అభివృద్ధి చేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సాంస్కృతికాన్ని, సారస్వతాన్ని, సామాజిక సేవని వారిలో చేయాలన్నటువంటి మంచి ఆలోచన వచ్చినటువంటి సూర్యచంద్ర గారికి నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఆర్గనైజేషన్ తరఫున. అలాగే సాంస్కృతికాన్ని తీసుకున్నట్లయితే లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్ అన్నారు. ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్. ఆర్ట్ ఈజ్ లాంగ్, కళ శాశ్వతం, జీవితమే అశాశ్వతం. మనం ఎంతోమంది కళాకారులు చూసుకుంటాం. చాలా మంది ఇప్పటికే దివంగతులయ్యారు. ప్రత్యేకించి 2-3 రోజుల క్రితం చూస్తున్నట్లయితే సౌందర్య గారి యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం పెట్టాం. అక్కడ సౌందర్య గారి పేరు తగినట్లుగా ఆ పేరులోనే ఆమె సౌమ్య అనేటువంటిది పేరు తగినట్లుగా నిజంగానే సౌమ్య. వెస్ట్రన్ కల్చర్లో కానీ దేనికి కూడా అలవాటు పడినటువంటి వ్యక్తి. చక్కటి సౌందర్యంతో పాటుగా ఉత్సాహాన్ని కూడా, అలాగే సాంసారిక జీవితాన్ని ప్రతిబింబింపజేసినటువంటి మంచి పాత్రను ధరించడంలో ఆమె తిట్టాడు. ఆమె ఏమేమి నటించింది. అలాగే చాలా మంది ఉన్నారు. అలాగే ఒక సౌందర్యాన్ని కాదు, జయంత్ గారిని కానివ్వండి, అలాగే అన్నిటికి మించి చిన్నపిల్లలకు తెలియజేయాల్సినటువంటి ఆమెని డ్యాన్స్ చూస్తూ ఉంటే ఎంత కొత్తగా ఉంటుందంటే, ముఖ్యంగా మనకి చైల్డ్ సైకాలజీ ప్రకారం అయితే పిల్లలు వేరు, చిన్నపిల్లలు వేరు, కౌమార దశ వేరు, యువత వేరు, అలాగే నడివే స్కూల్లో ఇలా వృద్ధులు ఇలా ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఒకసారి అలవాటైందంటే కళ, ఆ కళను అలవర్చుకున్నారంటే అది
వృద్ధాప్య జీవితం వరకు కూడా అలా నడుస్తూ వెళ్తూనే ఉంటుంది. అక్కడ ప్రోగ్రామ్స్ చేయలేకపోయినా సరే ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తారు. అలాంటి మంచి అవార్డుని, ప్రోత్సాహాన్ని, ప్రేరణని, ఈ కళా నైతికతని వారిలో ఇన్కల్కేట్ చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే రెండోది ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది విద్యలో ఏదో ఒక విద్యలో వాళ్ళలో ప్రోత్సాహం ఉండాలి. విద్యకు పరిమితి మానవ శిల్పం. ఏదో శిల్పాన్ని మనం తయారు చేయగలగాలి. మానవులుగా శిల్పాన్ని చెక్కలేరు కాబట్టి విద్యనే కనుక మనం అలవర్చుకున్నట్లయితే విద్యకు పరిమితి ఒక మానవ శిల్పం. మానవ శిల్పం అంటే రాళ్లతోనో వీటితో చెక్కేది కాదు. ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దగలిగినాడు ఒక వ్యక్తిని. సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసంతో తీర్చిదిద్దగలిగినాడు ఆ వ్యక్తిని ఆ కళాకారుడికి మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఎటువంటి సన్నివేశాలైనా సరే ఆద్యంతం కూడా ఎటువంటి సన్నివేశాలైనా సరే అనుకూలమైన కానివ్వండి, అదే దురాగతాలు కానివ్వండి, ఒక క్షణంలో ప్రతిబింబింపజేసేటువంటి ఆ శక్తి, ఆ యుక్తి ఒక కళాకారుడికి మాత్రమే ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నారు. అలాగే వీటిని మనం చూసినట్లయితే సిరులు అలరారు వేళ ముళ్ళు కొలుపు ఆరంభ విద్య, సిరులు వెడలిన తెరలే అది తలదాచుకున్న గూడు విద్య అన్నారు. సంవత్సరం కనుక నీ దగ్గర ఉన్నట్లయితే విద్యలో ఉన్నటువంటి అన్ని నైపుణ్యాలు కనుక నీలో ఉన్నట్లయితే, స్కిల్స్ నైపుణ్యాలు ఉన్నట్లయితే, అలా కాన్సెప్చువల్ స్కిల్స్ భావనాపరమైనటువంటి నైపుణ్యాలు ఉన్నట్లయితే, అలాగే సైకలాజికల్ స్కిల్స్ ఉంటే, అలాగే మెకానికల్ స్కిల్స్ ఎన్ని కనుక ఉన్నట్లయితే అవి నేను ఏ రోజు మించిపోతే నేను దోచుకోలేదు. ఒకవేళ ఎవరైనా సరే ఒక ఆగంతుడుగానే ఎవరన్నా దోచుకున్నా సరే చివరికి అది ఆ ఆస్తులు, ఆ సిరి సంపదలు దోచుకోవాల్సిందే కానీ, ఈ నగలు ఇవన్నీ దోచుకోవాల్సిందే కానీ ఆ వ్యక్తిలో ఎప్పుడు కూడా అలాగే ఉండేటువంటి ఇది ఉన్నట్లయితే అవి కేవలం విద్య మాత్రమే. కాబట్టి ఆ విద్యని విద్యార్థులకు మీరు అలవరుస్తారని నేను చూస్తా ఉన్నాను. అలాగే ఒక వ్యక్తిలో అలా ప్రత్యేకించి మనకి చిన్నపిల్లలకు మనం నేర్పేటప్పుడు సంవత్సరాలు వాళ్ళలో నేర్పాలి. అంతేగాని మనం వాట్సాప్లోనో యూట్యూబ్లోనో వచ్చినట్టుగానే కొన్ని కళలకు మాత్రం మనం పరివర్తన చేయకుండా 2 కళల్లో ఉన్నటువంటి 64 కళలో ఏ కళకు మన విద్యార్థిని కళకైతే మన చైల్డ్, మన పిల్లవాడు సూటబుల్ అవుతాడో చూసి ఆ దానికి అలవర్చుకునే విధంగా చేయాలి. మరి జానపదాలు ఉన్నాయి, వాళ్ళ ఒక జానపదం మన దీంట్లో వస్తున్నాయి, మన టీవీలో ఎంత చక్కగా వాళ్ళు నటిస్తున్నారంటే వాళ్ళలో ఏమి మ్యూజిక్ ఉందని ఒక పెద్ద మన సెట్టింగ్ వేయట్లేదు. అక్కడ జానపదంలో సింపుల్గా ఒక 5,000 రూపాయలతో భారీ ఎత్తున వాళ్ళు చెప్పాలి అనుకున్నటువంటి భావాన్ని, కాన్సెప్చువల్ స్కిల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారంటే నిజంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకి వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు, ఏ రోజైనా అవకాశం వస్తుంది, తప్పనిసరిగా వాళ్ళు ఉన్నత స్థాయికి చేకూరుస్తారు. కాబట్టి అలాంటి సమరసాలు కలిగినటువంటి వ్యక్తులుగా మీ పిల్లలను మీరు తీర్చిదిద్దుతారని నాట్యగురులు లేనటువంటి మీరు, వివేకం కలిగినటువంటి తల్లిదండ్రులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మేధావులు అందరినీ ఆలోచన చేయవలసిందిగా కోరుతూ విరమిస్తాం. మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. నేను ఆయుర్వేదంలో వైద్యం చేస్తూ ఉంటాను, క్యాన్సర్కి, హెచ్ఐవికి. దీంతో పాటు అనేక ప్రోగ్రామ్ చేస్తుంటాను, యూట్యూబ్లో అనేక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. అంటే నేను చేసిన ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు అందరు పిల్లల తల్లిదండ్రులు ఉన్నాను కాబట్టి 2 మాటలు దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అంతా లైఫ్ అంతా ఆటోమేటిక్ అయిపోయింది. ఎవరైనా 4 ఇంట్లో ఉంటే 4 ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. పిల్లలతో టైం గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది, మెకానికల్ అయిపోతుంది. పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత అమెరికా వెళ్ళిపోయి వాళ్ళు కూడా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో ప్రేమ పంచి వాళ్ళతో మాట్లాడడం చాలా తక్కువ అయిపోయింది కాబట్టి. అలానే ఉగాది, లేకపోతే శ్రీరామనవమి, సంక్రాంతి, దసరా పండుగలు చేసుకోవడం అంటే ఇంతకుముందు నా చిన్నప్పుడు, ఇప్పుడు నా వయసు 45, నా చిన్నప్పుడు పండుగ అంటే పక్కింటి వాళ్ళతో మాట్లాడటము, అంత సంతోషంగా ఊళ్ళో రకరకాలుగా మాట్లాడుకోవడం అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు పండుగ అంటే ఏం లేదు, వాట్సాప్పే పండుగ అంటే. అవును కదా, ఒకటే అది వాట్సాప్పే పండుగ అంటే. పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడదు కానీ వాట్సాప్లో మాత్రం ఎప్పుడైతే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది కాదు, మనుషులతో మనుషులు మాట్లాడాలి, పక్కింటి వాళ్ళతో ప్రేమ పంచుకోవడం. వాడి గురించి ఇట్లాంటిది అంటున్నారు అని నేను అతను చెప్తే నా దగ్గర పేషెంట్స్ వస్తారు కదా, వాళ్ళకి నేను ఏదైనా ఇట్లాంటి మాటలు చెప్తే వాడు మంచివాడు కాదండి అని. మంచి అనేది ఎక్కడ ఉంటుంది, మనలోనే ఉంటుంది.
మనం మంచిగా ఉంటే వాళ్ళు మనం చూసి మారుతారు. అది నేర్చుకోండి. అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాము. ఏంటంటే హాస్పిటల్ సెంటర్ నుంచో బయట నుంచో ఫుడ్ తెప్పించుకుంటూ ఉంటారు. తెప్పించుకొని ఈ డబ్బులని పొద్దు చేసిన డబ్బులో లేకపోతే అదండి ఇదండి విపరీతంగా పిల్లలతో టైం కూడా స్పెండ్ చేయకుండా కష్టపడినప్పుడు లైన్లో నిలబడి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లైన్లో నిలబడి కడుతూ ఉంటారు. అలా కాకుండా మీ వంట మీరే చేసుకోవాలి. వాటి ఉదయం మధ్యాహ్నం రాత్రికి మీ వంట మీరే ఇంట్లో చేసుకోండి. బయట ఇప్పుడు అదే నూనె కాగబెట్టి చేసి చేయడం వల్ల టెంపరేచర్ హై అయిపోతుంది. అలాగే మీరు ప్యాకెట్ నూనె వాడుతున్నారు. ఈ ప్యాకెట్ నూనె వాడకుండా ఎక్కడైనా గాలి నూనె తప్పించుకోండి. నెలకు రకం వాడండి. మోసపోసినట్టు సన్ఫ్లవర్ ఆయిలే వాడుతూ ఉంటారు. నెలకు ఒక రకం ఆయిల్ వాడాలి. ఒక నెల సన్ఫ్లవర్, ఒక నెల నువ్వుల నూనె, ఒక నెల గుడ్డు నూనె, ఒక నెల తాడు, ఒక నెల వేరుశనగ నూనె వాడాలి. ఆ వేరుశనగ నూనె వాడితే ఫ్యాట్ అండి అని అంటున్నారు. కానీ మీరు తినే ఫుడ్ అంతా ఫ్యాట్గానే ఉంటుంది. అలా కాకుండా మీరు ప్యాకెట్ నూనె కాకుండా ఎక్కడైనా గాలి నూనె వాడుకోండి. అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ వాడుతూ ఉండండి. దీంతో పాటు అట్లు ఎలా ఉన్నారంటే అట్లు తిరగడానికి కూడా బద్దకమై అది ప్యాన్ వాడుతూ ఉంటారు. ఇది నూనె పట్టుద్దని, నూనె తక్కువ పట్టుద్దని అని చెప్తూ ఉంటారు. కానీ ఆ పెయింట్ అనేది లోపలికి వెళ్ళడం వల్ల క్యాన్సర్కి అది కూడా కారణం అవుతుంది. కాబట్టి మీరు అలానే గోధుమ ఆడిస్తే గోధుమ పిండి వస్తుంది, రాగి ఆడిస్తే రాగి పిండి వచ్చింది, జొన్నలు ఆడిస్తే జొన్న పిండి వచ్చింది. మరి వాల్ పోస్టులు, సినిమా వాల్ పోస్టులు అంటించుకునే మైదా పిండి దేని నుంచి వచ్చింది ఆలోచించండి. దాంతో విపరీతంగా వంటలు చేస్తున్నారు. కేక్ దగ్గర నుంచి ప్రతి ఆ పిండిని కూడా మీరు అవాయిడ్ చేయండి. ఈ నూనెని, ప్యాకెట్ నూనెని అవాయిడ్ చేయండి. మట్టి పాత్రలు వాడటానికి ఇష్టపడండి. అలాగే అల్యూమినియం మన దేశానికి స్వతంత్రం రాకముందు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మన భారతీయులు బ్రిటిష్ వాడు ఇండియన్ వచ్చాక అల్యూమినియం పాత్రలో ఉండి పెట్టమనేవాడు. ఎందుకు అంటే మనల్ని వ్యాధికారకంగా శరీరం మలచబడేటట్టు చేస్తుంది, శరీరాన్ని బలహీనం చేస్తుంది. ఆ అల్యూమినియం అనేది ఏ వ్యాధికైనా మూలకారణం అవుతుంది. అందుకని అల్యూమినియం వాడండి. ఇనపవి, ఇత్తడివి, రాగివి, కంచువి, మట్టివి ఇలా ఏదైనా వాడండి. అల్యూమినియం వద్దు. కొన్ని స్టీల్ వాడండి. స్టీల్ అంటే మనకి మంచి చేయదు, చెడు చేయదు, నార్మల్గా ఉంటుంది. కాబట్టి మీరు స్టీల్ పాత్రలు వాడండి. కానీ అల్యూమినియం కుక్కర్ వాడకండి. కుక్కర్ అనేది మటన్ ఉడకట్లేదు కాబట్టి వాడికి తీసుకురాబడింది భూమి మీద. కానీ దాన్ని కనీసం క్యాబేజ్ అన్నం పెట్టడానికి కూడా కుక్కర్ వాడుతున్నారు. కానీ కుక్కర్ని వాడకండి. చక్కగా అన్నాన్ని ఇప్పుడు మిమ్మల్ని గొడ్లు దంచి గాలించి గంజి నుంచి ఎవరు అమ్మనట్లేదు. జస్ట్ బియ్యము కడిగి అంతస్తు పెట్టుకోమంటారు. అదే కదా, అది కూడా కుక్కరే వాడకండి. ఇలా చిన్నవి చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. విలువైన మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.